His word. Now we're looking at the epistle of Paul to Titus, and we're considering chapter 2. Let us read a couple of verses. The chapter divides very simply into two sections, verses 1 to 10, adorning the doctrine. I better stop and let my translator work because I forgot to stop. So let me start again. సాయంకాలం వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా యేసు ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. పౌలు తీతుకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. 2వ అధ్యాయాన్ని ఈ రోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. Okay, so the chapter divides into two sections, verses 1 to 10, adorning the doctrine. ఈ యొక్క అధ్యాయాన్ని రెండు భాగాలుగా మనం చేసుకొనవచ్చు. మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు సిద్ధాంతపరమైనటువంటి వివరణ అక్కడ ఉంటుంది. And verses 11 to 15 expounding or explaining the doctrine. 11 నుంచి 15వ వచనం వరకు మనం చూసినట్లయితే ఏ సిద్ధాంతం అయితే అక్కడ రాయబడిందో సంపూర్ణంగా దాన్ని వివరించడం అక్కడ జరిగింది. Let's just read some verses starting in verse 1. మొదటి వచనాన్ని చదువుకుందాం. But speak thou the things which become sound doctrine. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. That the aged men be sober, grave, temperate, sound in faith, in charity, in patience. ఏలయనగా వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారై ఉండవలననియు. The aged women likewise, that they be in behavior as becometh holiness, not false accusers, not given to much wine, teachers of good things. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండకత్తెలను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషించబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలను లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేయువారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారై ఉండవలనని బోధించుము. Verse 4, that they may teach the young women to be sober, to love their husbands, to love their children. Already it is 3 to 5, it is mixed in Telugu, so I read it. Okay, so let's read then verses 6 down to verse number I'll read 6 to 10. Young men likewise exhort to be sober-minded, in all things showing thyself a pattern of good works, in doctrine showing uncorruptness, gravity, sincerity, sound speech that cannot be condemned, that he that is of the contrary part may be ashamed, having no evil thing to say of you. Exhort servants to be obedient unto their own masters, and to please them well in all things, not answering again, not purloining, but showing all good fidelity, that they may adorn the doctrine of God, our Savior, in all things. 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాము. అటువలే స్వస్థబుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. పరపక్షముందు వాడు మనలను గూర్చి చెడ్డమాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాపేక్షమైన హితబోధతో కూడినదిగాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. And then I'm going to read verses 11 to 15. For the grace of God that bringeth salvation hath appeared to all men, teaching us that denying ungodliness and worldly lusts we should live soberly, righteously, and godly in this present world, looking for that blessed hope and the glorious appearing of the great God and our Savior Jesus Christ, who gave himself for us, that he may redeem us from all iniquity and purify unto himself a peculiar people, zealous of good works. These things speak and exhort and rebuke with all authority, that no man despise thee. 11వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై
మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనము బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తమ కొరకు పవిత్రపరచుకొని తమ సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకుము. Now, I don't make an apology for reading the whole of the chapter. The Bible is so important. ఈరోజు మనము మొత్తం అధ్యాయాన్ని చదవడము ఎంతో ముఖ్యమైనది. అందు గురించే నేను ఈ యొక్క అధ్యాయాన్ని చదివాను. The most important thing we can do is to listen to God speaking in His Word. మనము ముఖ్యంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేవుడు ఆయన వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడో మనం గ్రహించాలి. Now, you may remember that we put over each chapter on Tuesday a heading. మనకు మంగళవారం జరిగినటువంటి మొదటి అధ్యాయముకున్నటువంటి ఆ అధ్యాయానికి మనం ఒక పేరు ఇస్తే ఆ పేరు మీకు గుర్తుందా? Chapter 1, we put over at this heading, the conduct of a church. మనము మొదటి అధ్యాయానికి ఇచ్చినటువంటి పేరు గనక మనం చూసినట్లయితే సంఘము దాని యొక్క ప్రవర్తన అని మనం దానికి పేరిచ్చుకున్నాం. Chapter 2, we would put over at the heading, conduct in the home and in the workplace. రెండవ అధ్యాయానికి మనము ఇచ్చుకుంటున్నటువంటి పేరు ఏంటంటే ఇంట్లోను మరియు పని చేసేటటువంటి స్థలములో మనము ప్రవర్తించవలసినటువంటి విధానము, మనకుండవలసినటువంటి స్వభావము ఎలా ఉండే దాని గురించి మనము ఈ యొక్క రెండవ అధ్యాయాన్ని మనం చూడొచ్చు. And chapter 3, you could put over at the heading, conduct in the street or in the community. మూడవ అధ్యాయానికి ఒకవేళ మనము ఆ పేరు పెట్టుకోవాలనుకున్నట్లయితే వీధిలోను మరియు మనము నివసిస్తున్న సమాజములో క్రైస్తవులకు ఉండవలసినటువంటి ప్రవర్తన ఎలాగుండాలి అని మనం పేరు పెట్టుకోవచ్చు. Now, this letter was written by Paul after his imprisonment in AD 65 to 67. ఈ యొక్క పత్రికను పౌలు తన యొక్క ఖైదు చేయబడినటువంటి ఏడి 65-66 సంవత్సరాలలో ఈ పుస్తకాన్ని రాశాడు. ఆయన జైలులో ఉండి ఈ పుస్తకాన్ని రాశాడు. Titus was one of Paul's converts. We learn that in chapter 1, verse 4. ఈ యొక్క తీతుకు ఎవరంటే పౌలు ద్వారా సువార్త విని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందినటువంటి వ్యక్తి. ఆ విషయాన్ని 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. And we learn from Galatians chapter 2 that Titus was a Greek. మనము గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే తీతు గ్రీకు దేశానికి సంబంధించినటువంటి వాడు, గ్రీకు అని మనం చూడగలుగుతాం. Now, the emphasis in this epistle is on godliness, truth, works, and soundness of teaching. ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా చూడవలసినటువంటి అంశం ఏంటంటే మన యొక్క దైవ భక్తి, మన యొక్క క్రియలు దేవునికి స్పష్టంగా ప్రజలకు కనపడే విధంగా జీవించే విషయం గురించినటువంటివి. Now, you may remember in chapter 1, the people on the island of Crete are described in a very bad way. మనం మొదటి అధ్యాయంలో చూసాము, క్రేతులో ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన ఎంతో చెడ్డదిగా ఉంది అని మనం చూసాం. They're described as liars, always liars, evil beasts, and lazy gluttons. వారు ఎలాంటి వారంటే ఎప్పుడు అబద్ధమాడేవారు, వారు ఎప్పుడు కూడా కల్పనా కథలు లేకుంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి చేసే సోమరిపోతూ తిండిపోతులై ఉన్నారు, దుష్ట మృగములై ఉన్నారు అని మనం 12వ వచనంలో వారి గురించి చదువుతాం. So because they were quick to tell lies, we should not be surprised that this letter tells us a lot about truth. ఈ వీరు అబద్ధాలు ఆడేవారుగా ఉన్నారు, కానీ ఈ పత్రిక అయితే సత్యమును చెప్పమని సత్యమును గురించి వివరిస్తూ ఉన్నటువంటి పత్రికగా ఉంది. And right through the chapter that we're reading, there is a lot of emphasis on things that are sound and healthy. ఈ
ఇక్కడ మనము చూస్తున్నటువంటి పత్రికలో మనకు ఖచ్చితంగా లోతుగా వివరించేటటువంటి ఒక విషయాల్లో గనక మనం చూసినట్లయితే హిత బోధన గురించి, ఆరోగ్యకరమైన బోధన గురించి అని మనకు ఈ మాటల్లో మనం చూడొచ్చు. Verse 1 talks about sound teaching. హితబోధానుకూలమైనటువంటి విషయము అని మొదటి వచనంలో మనం చదువుతున్నాం. Verse 2 talks about being sound in faith. రెండవ వచనంలో గనక మనం చూసినట్లయితే విశ్వాస ప్రేమల యందు లోపము లేని వారై ఉండాలి అనే మాట మనం చూస్తాం. Verse 4 teaches the young woman to be healthy and sound in their relationship with her husband. నాలుగవ వచనంలో యవ్వన స్త్రీలు వారి కుటుంబంలో వారు స్వస్థ బుద్ధి గలవారై వారి యొక్క సంబంధములలో ఎంతో వారు మంచివారై ఉండాలి అనేటటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. So if you work your way through this epistle, you will find that Paul emphasizes sound, which means healthy teaching and behavior. ఇక్కడ చాలా సార్లు మనకు రాయబడినటువంటి మాటలలో హితబోధానుకూలమైన ఆరోగ్యకరమైన బోధన గురించినటువంటి విషయాలు, ఆరోగ్యకరమైనటువంటి జీవిత విధానం గురించి పౌలు రాస్తున్నటువంటి విధానం మనం చూస్తాం ఇక్కడ. So Paul is writing to instruct those who have recently become Christians. ఇక్కడ ఎవరికి ఈ పత్రిక రాస్తా ఉన్నాడంటే ఈ మధ్యలోనే మారు మనసు పొంది యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినటువంటి నూతనమైన విశ్వాసులకు ఈ పత్రికను రాస్తా ఉన్నాడు. He is warning about false teachers who will teach them wrong things. ఇక్కడ అబద్ధ బోధకుల గురించి, అబద్ధ బోధకులు ఎలాంటి వాటిని బోధిస్తారు అనేటువంటి వాటి గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు తీతుకు. And he's explaining that Christian doctrine is not just for church meetings but for everyday life. ఇక్కడ క్రైస్తవ సిద్ధాంతము బోధ అనేటటువంటిది చర్చిలో చెప్పుకునేటటువంటిది కాదు గాని మనము ప్రతిరోజు అనుదినము అనుసరించవలసినటువంటిదిగా ఉంది అని పౌలు చెప్తూ ఉన్నాడు. So I want you to notice what he says in verse 10 at the end of the first section in chapter 2. ఈ యొక్క రెండవ అధ్యాయము 10వ వచనం చివరి భాగంలో మనం ఏం చూస్తున్నాం అక్కడ? He is teaching them that their lives must adorn the doctrine of God. దేవుని యొక్క సిద్ధాంతానికి అది అనుగుణమైనదిగా ఉండాలి అని అక్కడ చెప్తా ఉన్నాడు. The word adorn is to make something look better, to make it more impressive. మన యొక్క జీవితము దేవుని యొక్క వాక్యము అది ఎంతో ప్రస్ఫుటంగా, అది ఎంతో మంచిదైనదిగా, గొప్పదైనదిగా కనిపించే విధంగా మనం జీవించాలి, ప్రవర్తించాలి అని బోధిస్తా ఉన్నాడు. And the lesson of the first section is our lives must make the teaching of God shine. మన మొదటి భాగంలో గనక మనం చూసినట్లయితే మన జీవితమే ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా బోధించే విధంగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. The way we live must never make God and his teaching look bad. మన యొక్క జీవితం ఎప్పుడు కూడా దేవుని బోధను అది చెడ్డదిగా చూపించే విధంగా జీవించకూడదు అని చెప్తా ఉన్నాడు. Now, in this first 10 verses, we have different groups of people who are being spoken to. ఇక్కడ మొదటి 10 వచనాల్లో అనేక రకాలైనటువంటి వ్యక్తుల గురించి వివరిస్తూ ఉన్నాడు. In verses 1 to 3, he talks to older men and older women. మొదటి 3 వచనాలను గనక మనం చూసినట్లయితే వృద్ధ పురుషులు, వృద్ధ స్త్రీలను గురించి రాస్తా ఉన్నాడు. In verses 4 and 5, he talks about younger women. 4, 5 వచనాల్లో గనక మనం చూసినట్లయితే యవ్వన స్త్రీలను గురించి అక్కడ రాస్తా ఉన్నాడు. But we will notice in a moment or two, he's teaching older women to train younger women. ఇక్కడ ఏ విధంగా బోధిస్తా ఉన్నాడంటే వృద్ధ స్త్రీలు యవ్వన స్త్రీలకు బోధించి వారి జీవితాలను ప్రభువులో నడిపించే విధంగా బోధించాలి అని చెప్తా ఉన్నాడు. Because it would not have been appropriate for a younger man to have been teaching younger women. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే యవ్వన పురుషుడు యవ్వనస్తురాలైన స్త్రీలకు బోధించటము అది సరైంది కాదు అని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు.
And then when we come to verses 6 to 8, he's told to make himself an example for younger men. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చూసినట్లయితే యవ్వన పురుషులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాదిరిగా ఉండాలి అనే విషయాలు వివరిస్తూ ఉన్నాడు. And in verses 9 and 10, he talks about the relationship between servants and masters. 9-10 వచనాలను చూస్తే యజమానులకు దాసులకు ఉండవలసిన సంబంధము ఎలా ఉండాలి అని వివరిస్తూ ఉన్నాడు. It is wonderful to see how the Spirit of God highlights the practical wisdom of God in this passage. ఇక్కడ మనము పరిశుద్ధాత్మ దేవుడు మనము వ్యక్తిగతంగా నడుచుకోవలసినటువంటి విషయాలను ఎంతో మనకు స్పష్టంగా కనిపించే విధంగా ఈ యొక్క భాగం ఉందిగా మనం చూడొచ్చు. Titus must learn to be wise, and so must we. ఇక్కడ తీతు ఎంతో జ్ఞానయుక్తంగా ఉండాలి, జీవించాలని చెప్తా ఉన్నాడు. ఆ విధంగానే మనము కూడా జ్ఞానయుక్తంగా ఉండాలి, జీవించాలి అని బోధిస్తా ఉన్నాడు. Look at verse number 1. మొదటి వచనాన్ని ఒకసారి చూడండి. Titus is told to speak the things which are becoming to sound doctrine. హితబోధానుకూలమైనవి, ఆరోగ్యకరమైన బోధను వివరించండి, బోధించండి అని చెప్తా ఉన్నాడు. What he's being told is he's to teach the behavior that goes along with healthy teaching. హితబోధకు అనుకూలమైనటువంటి ప్రవర్తన, ఇవి రెండు ఒకదానితో ఒకటి నడవాలి, ఉండాలి అని బోధిస్తూ ఉన్నాడు. So then he describes how the older men should behave. దాని తర్వాత వృద్ధులైనటువంటి పురుషులు ఎలా ప్రవర్తించాలి అని చెప్తూ ఉన్నాడు. There are 6 things that the older men must be. 6 విషయాలు వృద్ధ పురుషులు ఎలా జీవించాలి అని చెప్తున్నాడు ఇక్కడ. The first 3 have got to do with their self-control. మొదటి 3 విషయాలు వారి మనస్సును అదుపులో ఉంచుకునే విషయాల గురించి చెప్తా ఉన్నాడు. The second 3 have to do with their spiritual health. తర్వాత 3 విషయాలు వారి ఆత్మీయ ఆరోగ్య జీవితం గురించి ఎలా ఉండాలి అనేటటువంటి విషయం గురించి చెప్తా ఉన్నాడు. The word sober has to do with the idea of abstaining from wine. స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండాలి అని చెప్తూ అక్కడ మద్యపానాసక్తులు కాకుండా ఉండాలి అని దాని అర్థం అక్కడ. The Bible makes it very clear that a person should never be under the control of strong drink. బైబిల్ మనకు స్పష్టంగా ఏం చెప్తుంది అంటే మద్యముతో మత్తులై ఉండకూడదు అని మనకు స్పష్టంగా చెప్తుంది. And Leviticus chapter 10 verse 9 and Proverbs 20 teaches that we should not drink if we want to serve God well. దేవుణ్ణి మనము బాగా సేవించాలి అనుకున్నట్లయితే లేవియా కాండంలోను మరియు మన యొక్క సామెతల గ్రంథముల్లోను ఈ యొక్క మద్యమును తాగకూడదు అని అక్కడ రాయబడి ఉంది. But the wider application is that older men should exercise self-control at all times. ఇక్కడ వృద్ధులైనటువంటి పురుషులు అన్ని సమయాల్లో వారిని మనస్సును అదుపు చేసుకునేటటువంటి ప్రాక్టీస్ వారు చేయాలి, వారు ఆ విధంగా జీవించాలి అని బోధిస్తున్నాడు. We also learn in this verse that older men should be men of dignity. ఈ యొక్క వృద్ధులు గౌరవించదగినటువంటి వారుగా ఉండాలి. They should behave in such a way that others respect them. వారు ఎలా ప్రవర్తించాలంటే బయటి వారు వారిని గౌరవించే విధంగా వారు ప్రవర్తించాలని బోధిస్తున్నాడు. We serve the living God. We represent him as believers. మనము జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం సేవిస్తా ఉన్నాము. ఆయనకు ప్రతినిధులుగా మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు మనం ఎంతో గౌరవంగా జీవించాలి అని బోధిస్తున్నాడు. And older men should be examples for younger believers. వృద్ధులైనటువంటి పురుషులు యవ్వనస్తులైనటువంటి పురుషులకు ఎంతో మాదిరిగా జీవించాలని చెప్తూ ఉన్నాడు. And the third word that's used here is the word for self-control. ఇక్కడ మనస్సును అదుపులో ఉంచుకోవడము, ఆశా నిగ్రహము కలిగి ఉండడం అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. మూడో విషయం. The first word of these 3 has got to do with self-control over things outside of your life.
ఇక్కడ మొదటి 3 విషయాలను కనుక మనం చూసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి వాటిలో మనం ఏ రకంగా మన మనస్సును అదుపులో జీవించాలి, ఆశా నిగ్రహము కలిగి ఏ విధంగా జీవించాలి అనే విషయాలను మొదటి విషయాల గురించి చెప్తా ఉన్నాడు. మొదటి 3 విషయాలు. So that is external influences. You should be self-controlled about them. మన చుట్టూ ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటివి కాకుండా మన చుట్టూ ఉన్నటువంటివి ఏ విధంగా మన మీద ప్రభావితం చూపించకుండా జీవించాలి అనే విషయాలు చెప్తా ఉన్నాడు. But the third word, temperate, means controlling your own personal desires and impulses. మూడోది మనం చూసినట్లయితే మన లోపల ఉన్నటువంటి కోరికలు, మనలో ఉన్నటువంటి రకరకాలైన ఆలోచనలను మనము అదుపులో పెట్టుకునే వారుగా ఉండాలి అని చెప్తున్నాడు. Now the apostle uses 3 words to highlight the spiritual health of older men. వృద్ధులైనటువంటి పురుషుల యొక్క ఆత్మీయ జీవితము ఎలా ఉండాలి, ఎంత ఆరోగ్యకరంగా ఉండాలి అని మిగతా 3 విషయాల గురించి చెప్తా ఉన్నాడు. They have to be sound in faith, sound in love, and sound in patience. వారు విశ్వాస, ప్రేమన, సహనముల యందు లోపము లేని వారై ఉండాలి అని మాట చెప్తా ఉన్నాడు. The word sound comes from a Greek word which means to be hygienic and healthy. ఇక్కడ ఉన్నటువంటి లోపము లేని వారు అనే తెలుగులో రాయబడింది. గ్రీకులో మాత్రము ఇక్కడ సౌండ్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎంతో శుభ్రముగా, ఏ అపవిత్రత అంటని వారుగా ఉండాలి దాని యొక్క అర్థము. We need to have spiritual health as well as physical health. మనకు ఆత్మీయమైనటువంటి ఆరోగ్యం ఉండాలి, అదే విధంగా శారీరకమైన ఆరోగ్యం కూడా ఉండాలి. This will only come through spending time with God and his word. ఇది ఎలా మన జీవితంలో వస్తుంది అంటే దేవునితోనూ దేవుని వాక్యముతోనూ కాలము గడిచేవారుగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే ఇవి మన జీవితంలో మనము చూడగలుగుతాము. Now the advice that is given to older women is very similar to that which is given to men. ఇక్కడ మనం చూసినటువంటి వృద్ధ స్త్రీలకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క సలహాలను, లేకపోతే వారు ఎలా జీవించాలి అనేటటువంటి మాటలను కనుక మనం చూసినట్లయితే అది పురుషులకు ఇంచుమించుగా అలాగనే కనిపిస్తా ఉంది, పురుషులకు ఇచ్చినటువంటి సలహాలాగానే కనిపిస్తా ఉంది. So these older women are likewise to be in behavior as is appropriate for holiness. ఈ యొక్క వృద్ధ స్త్రీల యొక్క జీవితం ఎలా ఉండాలంటే పరిశుద్ధతకు అనుగుణమైనటువంటి జీవితంగా ఉండాలి. They have not to accuse people wrongly. ఇక్కడ ఈ వృద్ధ స్త్రీలు మిగతా వారిని వారెప్పుడు కూడా నిందించేవారుగా ఉండకూడదు అంటూ ఉన్నాడు. The woman in her house should not be talking about other people in a bad way. మిగతా వారి గురించి ఎప్పుడు కూడా కొండాలు చెబుతూ రకరకాలుగా చెడ్డ మాటలు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉండకూడదు స్త్రీలు అని చెప్తా ఉన్నాడు. She should not be enslaved to wine. వాళ్ళు మద్యానికి లోబడి మద్య పానాసక్తులై ఉండకూడదు. And she should teach things that are good. ఈ స్త్రీలు మంచి బోధ చేయగలిగిన వారుగా ఉండాలి వృద్ధ స్త్రీలు. So a godly woman doesn't teach in church gatherings, but she is a teacher in her home. దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ సంఘములో బోధించదు గాని తన ఇంట్లో పిల్లలకు బోధించేటటువంటిదిగా, స్త్రీలకు బోధించేటటువంటిదిగా ఉండాలి. And by example and with her children and with younger women, she trains and directs them. వాళ్ళను పిల్లలు ఏ రకంగా జీవించాలి, యవన స్త్రీలు ఏ విధంగా వారు భర్తలతో ప్రవర్తన కలిగి ఉండాలి అనే విషయాలను ఇంటి దగ్గర బోధించే వారిగా వృద్ధ స్త్రీలు ఉండాలి. And one of the things we learn in verse 4 is that she is going to train younger women. వీరు యవ్వన స్త్రీలను వారు ట్రైనింగ్ చేసే విధంగా, వారిని సరైన మార్గంలో నడిపించే విధంగా ఉండాలి వృద్ధ స్త్రీలు. She's going to train them to be those who are sound and healthy in the way they think.
వారికి ఎలా బోధించాలంటే వారి ఆలోచించే విధానంలో, వారి జీవించే విధానంలో ఎంతో ఆరోగ్యకరముగా, హితబోధకు సంబంధించినటువంటి విధంగా మంచి జీవితం జీవించాలి అని వారికి బోధించాలి. The older woman is going to teach the younger woman to love their husbands, to love their children. ఈ వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు ఏమని బోధించాలంటే వారి భర్తలను ప్రేమించాలి, వారి పిల్లలను ప్రేమించాలి అని బోధించాలి. Now you will know that in Ephesians chapter 5, God makes a husband responsible to love his wife. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ మనం చదువుతాము, భర్త తన భార్యను ప్రేమించవలసిన వాడిగా ఉన్నాడు అని మనం అక్కడ చదువుతాం. And the husband has the responsibility to show love and care to his wife. భర్త తన భార్యకు ప్రేమను చూపించేవానిగా, బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు అని అక్కడ మనం చూస్తాం. In Ephesians chapter 5, we discover that the wife has the responsibility to honor and be in subjection to her husband. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భార్య తన భర్తకు భయపడవలసినదిగా, లోబడవలసినదిగా జీవించాలి అని అక్కడ మనం చదువుతాం. But this verse reminds us that the wife has to be taught to love her husband and to love her children. ఇక్కడ ఈ వచనంలో మనం తీతుకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే వారు తమ భర్తలను ప్రేమించాలి, వారి పిల్లలను ప్రేమించాలి అని మనం చూస్తా ఉన్నాం. And in verse 5 we learn that the sphere of life for the wife is in her home. అక్కడ యవ్వన స్త్రీ తన యొక్క జీవితము, తన యొక్క పరిధి ఎలా ఉండాలి అంటే ఇంటికి పరిమితమై ఉండాలి అని మనం ఇక్కడ చదువుతున్నాం. She is to be a wise person, a pure person, and she is to manage her home. ఆమె ఎంతో జ్ఞానము కలిగినటువంటిదిగా, ఎంతో స్వస్థబుద్ధి కలిగినటువంటిదిగా, తన గృహాన్ని చక్కగా నిర్వహించుకునేటటువంటిదిగా ఉండాలి అని ఇక్కడ మనం చదువుతున్నాం. So a woman has a responsibility to guard her home and protect it. స్త్రీకి ఇవ్వబడినటువంటి ఒక బాధ్యత ఏంటంటే తన యొక్క గృహాన్ని ఆమె కాపాడుకునేటటువంటిదిగా ఉండాలి. She is also to be good and obedient to her husband. ఆమె ఎంతో మంచిదిగాను, భర్తకు లోబడిదిగాను ఉండాలి. You notice here the wife is obedient to her own husband, not all men, to her own husband. ఇక్కడ ఒక స్పష్టంగా ఒక మాట రాయబడి ఉంది, తన సొంత పురుషునికి లోబడి ఉండాలి. అందరు పురుషులకు కానీ రాయబడలేదండి. ఇక్కడ తన సొంత పురుషుడికి, తన భర్తకు లోబడి ఉండాలని రాయబడి ఉంది. So God has created the family unit with older and younger, men and women, husbands and wives. ఈ కుటుంబ వ్యవస్థను గనక మనం చూసినట్లయితే పెద్దవారిని, చిన్నవారిని, స్త్రీలను, పురుషులను ఈ విధంగా రూపొందించాడు దేవుడు. And when everyone behaves as God desires, things will be good and harmonious. దేవుడు చిత్తానుసారంగా ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వారందరూ ప్రవర్తించినట్లయితే ఆ కుటుంబ వ్యవస్థ ఎంతో ఆరోగ్యకరంగా, ఎంతో మంచిదిగా ఉంటుంది. And then at the end of verse 5 we get a very, very important statement that is made. ఇక్కడ మనము ఈ వచనంలో చివరిలో గనక చూసినట్లయితే ఎంతో ముఖ్యమైనటువంటి భాగాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. This teaching is so that God's word will not be evil spoken of. దేవుని వాక్యము అది సిగ్గుపడకుండా, దేవుని వాక్యాన్ని ఎవరు నిందించకుండా ఆ విధంగా జీవించాలి, ఆ విధంగా ఉండాలి అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. So what we are learning here is it's not enough to speak about being a Christian. Our behavior is what will make God's word be honored. ఇక్కడ దేవుని మాట మాట్లాడడం కాదు, మన జీవితాన్ని బట్టి దేవుని వాక్యము గౌరవించబడేదిగా, మహిమపరచబడేదిగా మన జీవితం ఉండాలి. But if how we behave is different to what we believe, then people will have no respect for the word of God. దయచేసి అందరూ కూడా మౌనంగా మీ యొక్క మైక్స్ ని మ్యూట్ లో పెట్టుకోండి. దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే మన విశ్వాసము, మన ప్రవర్తన రెండు అనుగుణంగా ఉండాలి. లేకపోతే దేవుని యొక్క మాటకు గౌరవం ఉండదు.
Okay, as we move on to the teaching about the young men, just remember the order. Old men teach the older woman, but the older woman teach the younger, because Titus was being wise in how he conducted himself. ఇక్కడ తీతు తను ఎంతో జ్ఞానవంతుడిగా తన యొక్క ప్రవర్తన ఎంతో మాదిరికరంగా ఉండటానికి వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు, వృద్ధ పురుషులు యవన పురుషులకు బోధించేవారుగా ఉండాలి అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు పౌలు. Now notice the change of the style of teaching in verses 6, 7 and 8. ఇక్కడ మొదటి వచనాలకు 6, 7 వచనాలకు ఇక్కడ తను రాసేటటువంటి విధానంలో మార్పును ఇక్కడ మనం గమనించగలుగుతాం. First of all, Titus is to exhort, he is to encourage the young men to be wise and discreet. ఇక్కడ యవనస్తులు ఎంతో జ్ఞానవంతులుగాను మాదిరికరంగా జీవించేవారుగాను ప్రత్యేకంగా ఉండేవారుగా ఉండాలని రాస్తున్నాడు. But having said that, he then says to Titus, you need to show them by example. వారి యొక్క జీవితము మాదిరికరంగా ఉండే విధంగా జీవించాలని రాస్తున్నాడు. So in verse 7 he says, in all things showing thyself a pattern. ఇక్కడ ఒక మాదిరి, ఒక పద్ధతి ఈ విధంగా ఉండాలి అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. In other words, what he's saying is, you live what you believe, so they will see how to live by watching you. నీవు నమ్మిన దాని ఏ విధంగా నువ్వు నమ్మిన దానికి అనుగుణంగా నువ్వు జీవిస్తే దాన్ని బట్టి మిగతా వారు దాన్ని చూసి నేర్చుకుంటారు, అలా జీవిస్తారు అని చెప్తా ఉన్నాడు. So the good works that Titus did and the good teaching that he taught was reflected in how he behaved. ఇక్కడ తన సత్క్రియలు, తన బోధ తనను ఏ విధంగా కనపరుస్తాయో చెప్తా ఉన్నాడు. So when he taught, he was honest and he was sober and he was sincere. ఆయన వాక్యమును బోధించేటప్పుడు ఎంతో నిజాయితీగాను ఎంతో నిరాపేక్షముగాను ఆయన బోధించవలసిన వాడుగా ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం. And as they watched Titus and listened to him, they could not find any fault in how he behaved. ఎవరైనా నిన్ను చూసినప్పుడు నీలో ఏ తప్పిదము కనపడకుండా ఎదుటివారు నీకు వ్యతిరేకంగా ఉన్నవారు సిగ్గుపడేలా జీవించాలి అని చెప్తా ఉన్నాడు. So he talks about the fact that the sound message that he brings could not be criticized. నీవు బోధ చేస్తున్నటువంటి ఆ హితబోధ ఏ మాత్రము కూడా అది ఎక్కడా కూడా సిగ్గుపడకుండా, ఆ హితబోధ ఎక్కడా కూడా తప్పుగా చూడకుండా, దాని గురించి చెడ్డగా మాట్లాడకుండా నీవు ఉండాలి అని చెప్తా ఉన్నాడు. And he says in verse 8, even people who disagree and are opposed, they will be ashamed by your good life and have nothing to say against you. పరపక్షముందు వాడు మనల్ని గూర్చి చెడ్డ మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే మాదిరిగా కనపరచుకొనుము అని చెప్తా ఉన్నాడు. In fact, at the end of verse 8, he actually says they will have no evil thing to say of us. మన గురించి ఏ చెడ్డ మాటలు చెప్పడానికి వీలు లేని విధంగా జీవించాలి అంటున్నాడు. That means how you behave decides how other people think about all the Christians. నిన్ను బట్టి అందరూ క్రైస్తవులు ఇలా ఉన్నారు అనే విధంగా ఉండకుండా జీవించాలి అంటున్నాడు. Every Christian is a representative of the Lord Jesus and of God's people. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని యొక్క ప్రతినిధిగా, అదే విధంగా క్రైస్తవులందరికీ ప్రతినిధిగా ఈ లోకంలో జీవించాలి. Now verse 9 and 10 is about people in employment. 9-10 వచనాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వారి గురించి ఇక్కడ ఉంది. Now, of course, in those days, you didn't have jobs in the sense of we have them. They were slaves he was writing to. ఇక్కడ మన కాలంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలో ఉన్న విధంగా ఆ కాలంలో జాబ్స్ ఉండేవి కాదు, ఉద్యోగాలు ఉండేవి కాదు. అప్పుడు అందరూ దాసులుగా వారి కింద పని చేస్తూ ఉండేవారు. He teaches them to be obedient. He teaches them not to answer back.
and he teaches them to please the man who owns them. ఎవరైతే ఏ యజమానుడైతే నువ్వు దాసుడిగా ఉంటావో వారిని సంతోష పెట్టేవారుగా వారికి లోబడి ఉండవలసినటువంటి వాడిగా ఉండాలి, సంపూర్ణంగా నమ్మకంగా ఉండాలి అని బోధిస్తా ఉన్నాడు. And then he says in verse 10, don't steal from your employer. నీ యొక్క యజమానుడి దగ్గర నుంచి ఏది కూడా దొంగలించొద్దు అని చెప్తా ఉన్నాడు. But be trustworthy and faithful. నువ్వు నమ్మకమైన వాడిగా, విశ్వాసం ఉంచవలసిన సంపూర్ణ నమ్మకమైన వాడిగా నువ్వు ఉండాలి అని చెప్తా ఉన్నాడు. And then he ends this section by saying that you may adorn the doctrine of God our Savior in all things. మన యొక్క దేవుడు ఆయన యొక్క సిద్ధాంతము అన్ని విషయాల్లో కూడా గౌరవించబడే విధంగా నీ ఉండాలి అని చెప్తా ఉన్నాడు. You see, we're learning in this section that you must behave as a Christian at work, in your home, wherever you are a Christian. నువ్వు ఇంట్లో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఎక్కడున్నా నువ్వు క్రైస్తవుడే అని గుర్తించాలి నువ్వు. And the way you behave should demonstrate the greatness of the God of salvation. నీవు ప్రవర్తించే విధానాన్ని బట్టి నీకు రక్షణ ఇచ్చినటువంటి ఆ రక్షకుడు మహిమపరచబడే విధంగా నువ్వు నీ యొక్క ప్రవర్తన ఉండాలి. And the teaching about God's salvation and the God of salvation will be insulted if you don't live a godly life. నీకు రక్షణ ఇచ్చినటువంటి ఆ మహారక్షకుడు ఆయన యొక్క రక్షణను గురించిన సువార్త నువ్వు అలా జీవించకపోతే అవన్నీ కూడా దాని గురించి ప్రజలు చెడ్డగా అనుకుంటారు. That takes me to the second section of the chapter. రెండవ భాగానికి ఈ యొక్క అధ్యాయంలో మనం వద్దాం. He explains to us here that the grace of God has appeared in verse 11, bringing salvation. దేవుని కృప ప్రత్యక్షమై మానవులందరికీ రక్షణను తీసుకొచ్చింది అని 11వ వచనంలో మనం చూస్తున్నాం. I think he's describing the coming of our Lord Jesus Christ into the world. యేసు ప్రభువారు ఈ లోకంలో వచ్చినటువంటి విధానం గురించి, అక్కడ ఉన్నటువంటి విషయం గురించి అక్కడ రాస్తా ఉన్నాడు. And that salvation is available to all men. ఈ రక్షణ అందరి మనుషులందరికీ కూడా అది అనుకూలంగాను అది అందే విధంగా ఉంది అంటూ ఉన్నాడు. The grace of God, which carries with it salvation for all men, has appeared. 11వ వచనంలో మనం చూసినట్లయితే ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు, అంటే అందరికీ అది ఏ విధంగా ఉందో మనం అక్కడ చూస్తా ఉన్నాం. Aren't we glad that the grace of God has come to us? దేవుని కృప మన దగ్గరికి వచ్చిందని మనం సంతోషించవలసిన వారంగా ఉన్నాం. If it said the judgment of God, we would get what we deserved. నిజానికి మనము దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోవాలంటే దేవుని తీర్పును, దేవుని ఉగ్రతను పొందుకోవాల్సిన వారంగా ఉన్నాం. If it said the righteousness of God, we could never reach its standard. దేవుని యొక్క నీతిని, ఆయన యొక్క స్టాండర్డ్ ని మానవుడు అందుకోవాలంటే ఏ రోజు కూడా ఆ స్టాండర్డ్ ని మానవుడు అందుకోలేడు. If it said the majesty of God, we could not survive in his presence. దేవుని యొక్క ఆ మహోన్నతమైనటువంటి స్థితిని, ఆ యొక్క ఆ పరిశుద్ధటువంటి సన్నిధిలో ఏ మానవుడు కూడా నిలబడలేడు. But it says the grace of God, because Christ came in human form into the world. ఇక్కడ మనం చదువుతున్న మాటలో దేవుని కృప మన దగ్గరకు వచ్చింది. క్రీస్తు శరీరధారిగా ఈ లోకములో మన కోసము ఆయన వచ్చాడు. And he's come bringing salvation that is available to all men. ఆయన సమస్త మానవులకు రక్షణను అందించటానికి ఆయన ఆ కృపను తీసుకొని వచ్చాడని మనం చూస్తా ఉన్నాం. Now when we get to chapter 3, we'll notice the kindness and love of God our Savior appeared in verse 4. 4వ వచనంలో మనం చూసినట్లయితే మన రక్షకుడు దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. But in this chapter, the grace of God reflects our guilt and our need of the grace and mercy of God. దేవుని ఆయన యొక్క జాలి, మనం ఉన్నటువంటి పరిస్థితులకు ఆ కృప ఎంత అవసరమై ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి.
What does it teach us? What does the grace of God teach us? దేవుని కృప మనకి ఏం బోధిస్తా ఉంది? Well, it teaches us to reject godless living. ఈ దేవుని కృప మనకి ఏం నేర్పిస్తా ఉందంటే దేవుడు లేని భక్తిహీన జీవితాన్ని వదిలిపెట్టాలి అని మనకు నేర్పిస్తా ఉంది. It teaches us that when we got saved, we denied ungodliness and worldly lusts. మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, దేవుణ్ణి అంగీకరించామో, దేవుడు లేనటువంటి స్థితిని, ఈ లోక సంబంధమైన జీవితాన్ని తృణీకరించాము అని మనం గుర్తుంచుకోవాలి. We turned to God from idols. ఈ లోకంలో ఉన్న విగ్రహాల నుంచి దేవుని వైపుకు మనం తిరిగాము. We died to the world. We died to our flesh. మనము ఈ లోకానికి, మన శరీరానికి చనిపోయాము. And the gospel trains us to reject godless living. సువార్త మనకు ఏదాన్ని మనకు ట్రైనింగ్ ఇస్తా ఉందంటే దేవుడు లేనటువంటి జీవితాన్ని తృణీకరించాలి అని మనల్ని సిద్ధపరుస్తా ఉంది, మనల్ని ఆ విధంగా జీవించాలని చూపిస్తా ఉంది. And as a result, we should live, verse 12 says, lives that are self-controlled, upright, and godly. 12వ వచనాన్ని మనం చూసినట్లయితే భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనే మాట మనం చూస్తా ఉన్నాం అక్కడ. Notice at the end of verse 12, we still live in this present world. ఇక్కడ 12వ వచనంలో మనం చూస్తే ఇంకా ఈ లోకములోనే మనం జీవిస్తా ఉన్నాము. In Galatians chapter 1, we are taught that we are delivered from this present evil world. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క దుష్ట యుగము నుంచి విడిపించబడ్డాము అని మనం అక్కడ చూస్తాం. That is, we have been delivered from the evil of this world. ఈ లోకము, దానికి సంబంధించినటువంటి దుష్టత్వము నుంచి మనం విమోచించబడ్డాం, విడిపించబడ్డాం. Whereas we still live in this present world, we learn in verse number 12. ఈ 12వ వచనంలో మనం చూసినట్లయితే అయినప్పటికీ కూడా ఈ లోకములో మనం జీవిస్తా ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. But because of Christ's coming, we live healthy, godly lives for the glory of God. క్రీస్తు ఈ లోకంలోనికి రావడం ద్వారా మనం ఈ లోకంలో దేవునికి యోగ్యమైన ఒక స్వస్థ బుద్ధి కలిగినటువంటి జీవితం మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. So we have to ask ourselves the question, what gives us the strength to live today in this world? మనం ఒక ప్రశ్నను మనము ఆలోచన చేయాలి. ఎందుకు ఈ లోకంలో మనం జీవించాలి, ఏ విధంగా జీవించాలి అని మనం ఒక ప్రశ్న మనం అడగాలి. Well, verse 13 gives us an answer to that question. దానికి సమాధానం 13వ వచనంలో మనం చూడొచ్చు. We are waiting for that blessed hope and the glorious appearing of the great God and our Savior Jesus Christ. ఆయన క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. The word hope in the Bible means something that will happen but has not yet happened. Please come again, brother. The word hope in the Bible means something that will definitely happen in the future but hasn't happened yet. నిరీక్షణ అనేటటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే నిరీక్షణ అనేది దేవుడు భవిష్యత్తులో మన కొరకు ఖచ్చితంగా చేయబోయేటటువంటి విషయాల గురించి ఉన్నటువంటి నిరీక్షణ. ప్రస్తుతానికి అవి మన జీవితంలో జరగలేదు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా మనం నిరీక్షించబోయే వాటిని గురించి దేవుడు వాటిని చేయబోతున్నాడు అని మనం నిరీక్షించాలి. So what is it that has not yet happened in the future that keeps us going on as believers? ఇంకా మన జీవితంలో జరగనటువంటిది, మనం భవిష్యత్తులో ఎదురు చూసేటటువంటిది, మనల్ని ముందుకు నడిపించేటటువంటిది ఏంటది? And it is the fact that the Lord Jesus is going to appear one day. యేసు ప్రభువారు ఒకానొక రోజు ఆయన ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు.
It is described here as the appearing or the unveiling of the great God and our Savior, Jesus Christ. యేసు ప్రభు వారిని ఆయనను మనకు ప్రత్యక్షపరుస్తూ ఆయనను మనకు కనపరుస్తూ ఉన్నటువంటి స్థితిని గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. This is one of the many verses in the Bible that describes the Lord Jesus both as God and Savior. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలలో యేసు ప్రభువారు దేవుడు మరియు రక్షకుడు అని వివరిస్తున్నటువంటి వచనాలు ఇక్కడ మనం చూడొచ్చు. On Tuesday, we noted how many times this epistle talks about God, our Savior. ఈ మనము మంగళవారం చూసినప్పుడు దేవుడు మరియు మన రక్షకుడు అనే మాటను గురించి ఎన్నిసార్లు ఉంది అని మనం అక్కడ చూసాం. This is about the day when the Lord Jesus returns from heaven to earth. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే యేసు ప్రభువారు ఆయన ఆకాశములో నుంచి పరలోకములో నుంచి భూలోకమునకు మనకు ప్రత్యక్షమైనప్పుడు ఇది జరగబోతా ఉంది. And he will come with splendor and glory and majesty. ఆయన తన మహోన్నతమైన మహిమతో ఆయన మనకు ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. The Gospels describe as the lightning goes from the east to the west, so shall the coming of the Son of Man be. మనకు సువార్తలు ఏ విధంగా చెప్తా ఉన్నాయంటే ఏ విధంగా మెరుపు ఒకవైపు నుంచి ఒకవైపుకి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా యేసు ప్రభు వారి రాకడ కూడా ఆ విధంగా కను రెప్పపాటులో ఉంటుంది అని మనం చూడొచ్చు. And the one who died on the cross 2020 years ago is coming back with majesty and glory and splendor. 2020 సంవత్సరాల క్రితం ఎవరైతే సిలువలో చనిపోయారో వారు మరలా ఆ యేసు ప్రభు వారు తిరిగి రాబోతున్నారు. మహిమతోనూ ప్రభావముతోనూ ఆయన ఎంతో తన మూర్తి భవించినటువంటి ఆ స్థితితో ఆయన తిరిగి రాబోతున్నాడు అని మనం గమనించాలి. Verse 14 reminds us what he did to deliver us. ఆయన మనల్ని ఏ విధంగా విమోచించడానికి ఏం చేశాడు అని 14వ వచనం మనకు వివరిస్తా ఉంది. He gave himself for us on the cross of Calvary that he might redeem us from all iniquity. మన యొక్క సమస్త దుర్నీతి నుంచి మనల్ని విమోచించడానికి తన్ను తాను అర్పించుకున్నాడు అని 14వ వచనంలో మనం చదువుతా ఉన్నాం. He died on the cross to set us free from all kinds of lawlessness. ధర్మశాస్త్రమునకు మనము ఏ విధంగా లోబడకుండా ఉంటా ఉన్నామో దానంతటిని ఆ దుర్నీతినంతటిని విడిపించడానికి తాను అర్పించుకున్నాడు. In this verse we see that he deals with sin and then he brings purity into our lives. ఆయన పాపమునకు సంబంధించినటువంటి ఆ యొక్క దాని గురించంతటిని గురించి యేసు ప్రభు వారు దాన్ని సంపూర్తి చేసి ఆయన పవిత్రతను మన జీవితాల్లో అందిస్తా ఉన్నాడు. To redeem us is to pay the price to clear our debt. మన యొక్క రుణమును ఆయన చెల్లించి మనల్ని విమోచించాడు. But to purify us is to cleanse us from what filth needed to be removed to make us pure. మనల్ని పవిత్రపరచడానికి మన మీద ఉన్నటువంటి ఆ అపవిత్రత అంతటిని ఆయన తను శుభ్రపరచడానికి తాను అర్పించుకున్నాడు. And he has made us a people who are uniquely his. ఆయన ఎలాంటి ప్రజలను తయారు చేసుకున్నాడంటే ఆయన కోసము ఈ లోకములో ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. We belong to him because of the precious blood that was shed upon Calvary's cross. మనము ఆయనకు చెందిన వారము ఎందుకయ్యామంటే ఆ కలువరి శిలువలో ప్రశస్తమైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము చిందించబడింది కనుక. And the result is that we want to do what is good, verse 14 teaches. దీని యొక్క ఫలము అంటే యేసు ప్రభు తాను అర్పించుకున్నటువంటి దాని యొక్క ఫలం ఏంటంటే మనము మంచి ప్రవర్తించటము. We are zealous or eager to do good works. దేవుని కొరకు సత్క్రియలు చేయటానికి మనము ఎంతో సిద్ధము కలిగిన వారముగా దేవుని కొరకు సత్క్రియలు చేయటానికి మనల్ని మనము ప్రత్యేకపరుచుకున్నటువంటి వారంగా ఎదురు చూసే వారంగా ఉండాలి అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. So you can see this chapter is teaching us that we must live lives that make the word of God be glorious and respected. మన జీవితము మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే
దేవుని వాక్యము ఎంతో మహిమకరమైనటువంటిదిగా, అది అందరూ గౌరవించేటటువంటిదిగా మనము ప్రవర్తించాలి, జీవించాలి అని మనం చూస్తా ఉన్నాము. By our lives, we must adorn and make the doctrine of God be seen to be what it is, beautiful. దేవుని యొక్క ఆ యొక్క వాక్యము, దేవుని యొక్క బోధ ఎంత గొప్పదో దాన్ని వివరించే విధంగా, దాని యొక్క గొప్పతనాన్ని ప్రత్యక్షపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి. And the chapter finishes with the apostle saying to Titus, speak about these things, encourage people to do them, and rebuke people who don't. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచు నిన్నెవరిని తృణీకరింపనీయకుము అని 15వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. Now he says, don't let anyone despise you. Live so that you're respected, and teach so that they honor God through your teaching. నీ యొక్క బోధ ద్వారా దేవుణ్ణి గౌరవించే విధంగా నీ ఉండు. నిన్నెవరూ తృణీకరించనీయకుండా నువ్వు ఉండు. నీ బోధ అంత గౌరవించే విధంగా, నిన్ను గౌరవించే విధంగా నువ్వు ఉండు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. Well, that's us dealt with chapter 2. We trust God will bless his word and look forward to be with you on Saturday. అది 2వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. శనివారము 3వ అధ్యాయం గురించి మనం ధ్యానం చేసుకుందాం. Thank you. Thanks for your translation, brother. Thank you, brother. You're welcome. Dear